కలిగి ఎంత మేలు ఎంత మనోహరము కీర్తనలు 133:1 ప్రైజ్ ది లార్డ్. ప్రవచించాడు. వాటిలో రాయబడిన ఈ మాట మనము క్రొత్త నిబంధనలో మత్తయి రాసిన సువార్తలో, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను రాసిన ఈ 4 సువార్తల దాని గురించిన వివరణ మనము ప్రవచన నెరవేర్పును మనము చూడగలం. అయితే ప్రియ సంగమ, యెరూషలేములోనికి ప్రభు అనేక మార్లు వచ్చి ఉన్నాడు. అయితే ఇప్పుడు వచ్చిన ఒక ప్రత్యేకత ఏంటంటే రాజుగా తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. యెరూషలేముకి ప్రభు వస్తున్నప్పుడు అనేక మంది ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆరాధించారు కనుక ఈ దినానికి మట్టల ఆదివారం అనే పేరు వచ్చింది. అయితే మరొక అంశం ఏంటంటే యెరూషలేములోనికి విజయోత్సవంతో యేసు ప్రభు ప్రవేశించడం అన్నది ఒక ప్రత్యేకమైన పదంగా కూడా, వాక్యంగా కూడా మనం దాన్ని చెప్పుకోవచ్చు. విజయోత్సవంతో ఆయన ఊరేగించబడుతూ యెరూషలేములో జయప్రవేశము చేశాడు. అయితే యెరూషలేములోకి వచ్చేటప్పుడు సంపూర్ణ అధికారంతో తాను మెస్సియా అని ప్రపంచానికి తెలియజేశాడు. అది తన బోధల ద్వారా కానీ, తన కార్యాల ద్వారా కానీ తను లోక రక్షకుడని తెలియజేస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైన పరమార్థమున్న మాట. అయితే ప్రియ సంగమ, యెరూషలేముకి చాలా ప్రత్యేకత ఉంది. అంతర్జాతీయ వార్తాపత్రికల్లో అంట దాని గురించి ఒక్కరోజు కూడా రాయని రోజు ఉండదంట. న్యూస్ పేపర్లో, ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్లో ప్రతి దినము యెరూషలేం గురించి ప్రతిరోజు ఉంటుంది. అంతటి ప్రాముఖ్యమైన ప్రాంతం. ఎందుకంటే ఈ భూమికి మధ్యలో ఉన్న ప్రదేశం ఏంటంటే యెరూషలేము. చాలా ప్రత్యేకమైన ప్రదేశం అది. బైబిల్ చరిత్రలో చాలా ముఖ్య పట్టణంగా మనం దాన్ని గమనించవచ్చు. అయితే ప్రియ సంగమ, ప్రభువు యెరూషలేంకి వచ్చాడు. ఆయనకు తెలుసు ఈ కేకలు ఒక 4 రోజుల తర్వాత సిలువ వేయండి, సిలువ వేయండి అని అరుస్తాయని కూడా ప్రభువుకి తెలుసు. అయితే ఎంతో సాత్వికంగా, ఇప్పుడు నేను యెరూషలేం వెళ్తున్నానంటే నేను చనిపోవడానికే వెళ్తున్నానని ప్రభువుకి తెలుసు. అయినప్పటికీ వెళ్ళాడు. అంటే తను వచ్చిన పరమార్థాన్ని నెరవేర్చడానికి. ఎందుకైతే ప్రభువారి లోకానికి వచ్చారో దాన్ని నెరవేర్చాల్సిన సమయం ఆసనమైనప్పుడు అంతే సాత్వికంతో, అంతే దీనత్వంతో ఆయన యెరూషలేంకి వచ్చాడు. అయితే ఎవరన్నా మనల్ని పలానా చోటికి మీరు వెళ్తే మీకు ప్రమాదము, ఒకవేళ మీరు మరణించవచ్చు అంటే మనం ఏం చేస్తామండి? ఆగిపోతాం, వెళ్ళం కదా. కానీ ప్రభువుకి ఇవన్నీ ముందే తెలుసు. ఇంక కొన్ని రోజుల్లో నేను సిలువ యాగం అయిపోతున్నానంటే ఎలా ఉంటుంది తన హృదయం? మానవుడిగా ఉన్నాడు కదా, ఎంత దేవుడైనా
సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఎంతో టెన్షన్తో వాళ్ళంతా అరుస్తుంటే చిరాకు కూడా వస్తుంది మనుషులకైతే. అయితే దేవుడు వాళ్ళ జయోత్సవాన్ని, వాళ్ళ హోసన్న జయము, సర్వోన్నతమైనలో స్థలములలో జయము అని అరుస్తుంటే చక్కగా వారి ఆరాధనను దేవుడు స్వీకరించాడు. ఆయనంతా దీనపరుడు. అరే ఈరోజు నన్ను పొగొడుతున్నారు, ఇంక 4 రోజుల్లో అదే నోటితో తిడతారా అని అనలా ప్రభు. ఎంతో సాత్వికంతో భారవాహిక జంతువైన ఆ గాడిదపై నెక్కి యెరూషలేం జయ ప్రవేశము చేసినట్టుగా మనము గమనించవచ్చు. తన ప్రాణం అర్పించడానికి ప్రభువు యెరూషలేంకి వెళ్ళాడు. కొన్ని రోజుల్లో హింసించబడతాడని తెలుసు, అవమానించబడతాడని తెలుసు, ఉమ్మివేయబడతాడని తెలుసు, అన్యాయపు తీర్పు తీర్చబడుతుందని తెలుసు, చివరగా మరణిస్తాడని కూడా తెలుసు. అన్నీ తెలుసు. కానీ ఎంతో వినయంతో విధేయతతో తన శరీరాన్ని అర్పించడానికి ఆ యెరూషలేంకి ప్రభువు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని 39 కొరడా దెబ్బలు కొట్టారని మనము గ్రంథంలో గ్రహిస్తుంటాం. అయితే యాక్చువల్గా అయితే 40 దెబ్బలు కొట్టాలంట. కానీ వీళ్ళు కొట్టేటప్పుడు ఒకవేళ కౌంట్ అటు ఇటు ఈ 40 దాటిపోతే ధర్మశాస్త్రాన్ని మేము మీరినట్టు, ధర్మశాస్త్రం నెరవేర్చాలి అన్న ఉద్దేశంతో ఒకటి తక్కువైనా పర్వాలేదు, 40 కన్నా ఒక్కటి తక్కువ 39 కొడతారంట. ఒకవేళ ఆ ఫ్లోలో ఇంకా ఎక్కువ కొట్టేస్తారేమో అని. అయితే ప్రియ సంగమ, ప్రతి దాన్ని కూడా ప్రభు ఓర్చుకుంటూ నెమ్మదిగా ఎంతో దీనత్వంగా ముందుకెళ్ళినట్టు మనము గ్రహించవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితము ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే ఒక ప్రభువును గూర్చి, సిలువ యాగం గురించి ఒక సినిమా రిలీజ్ చేయబడింది. అందులో ప్రభు పడిన శ్రమలు చాలా ఎక్కువగా తీవ్ర స్థాయిలో మనకు తెలియపరిచిన సినిమా అది. అయితే అందులో ప్రభువుగా నటించిన వ్యక్తికి కరెక్ట్గా అప్పుడు 33 సంవత్సరాలు అంట. ప్రభువుకు కూడా అంతే కదా, 33.5 సంవత్సరాలు. ఆ వయసులో ఉన్న అతన్ని తీసుకొచ్చి చెప్పారంట, నీకు 39 కొరడా దెబ్బలు కొడతాం. అయితే మీ బాడీకి ఒక రబ్బర్ షీట్ని తగిలిస్తాం. అది మీకు కొట్టినప్పుడు ఆ దెబ్బలు ఆ రబ్బర్ షీట్కి తగులుతాయి కాబట్టి మీ శరీరానికి ఎటువంటి హాని ఉండదు. అయితే మీరు ఒక్కొక్క దెబ్బ కొడుతున్నప్పుడు దానికి తగ్గిన రియాక్షను మీరు చూపించాలి అని చెప్పారంట ఆ ప్రభువుగా నటించబోయే ఆ వ్యక్తికి, వారి డైరెక్టర్. అయితే ఆయన కూడా సిద్ధపడ్డాడు, రెడీ అయ్యాడు. ఒక కొయ్యకి ఆయన చేతుల కట్టేసి మోకాల మీద ఉంచి ఇంకా ప్రారంభించారంట. రోమన్లు ఏదైతే కొరడా వాడతారో దాన్ని తీసుకొని ఒకే ఒక షాట్ కొట్టారంట. మొదటిగా ఒక కొరడా దెబ్బ కొట్టగానే ఆయన కళ్ళు తిరిగిపోయి వెలవెల్లాడిపోయాడంట. కళ్ళు తెరిచినప్పుడు ఎక్కడున్నంటే హాస్పిటల్లో ఉన్నా అంట. పక్కనే వాళ్ళ డైరెక్టర్ ఉన్నా అంట. ఏమైంది అంటే కొట్టినప్పుడు ఆ రబ్బర్ షీట్లో ఎలా వెళ్ళిందో తన శరీరంలోకి గాయము అయ్యింది. అయితే 2 రోజులు అంట కోలుకోలేకపోయాడంట. అతను హాస్పిటల్లోనే ఉన్నా అంట. అంతవరకు నటించే ఆ వ్యక్తి అంట మందిరానికి వచ్చేవాడు, వెళ్ళేవాడంట. ఒక నామకార్థ క్రైస్తవుడిగా ఉండేవాడంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ దెబ్బ తగిలిందో ప్రభు యొక్క ప్రేమ ఆయన ఎంతగా, నేను ఒక్కదానికే రబ్బర్ షీట్ ఉన్న అది వేసుకున్నా కానీ నేను భరించలేకపోయాను. అయితే దేవుడు అలా భరించాడు, మానవుడిగా వచ్చాడు, మానవ శరీరం దాల్చాడు. ఎంత గొప్ప శ్రమను ఆయన అనుభవించాడు నా కోసం, ఏ పాపం చేయకుండా. నా పాప నిమిత్తం, సర్వలోక పాపాల నిమిత్తము ఆయన ఎంతగా శ్రమపడ్డాడు అని నిజంగా అప్పుడు మారు మనసు పొంది ఆ తర్వాత మిగతాది షూటింగ్ ఆయన చేశాడంట. ప్రియ సంఘం, మనం అనుకుంటాం 39 కొరడా దెబ్బలు కొట్టేశారంటే చాలా ఈజీగా తీసుకుంటాం మనం. అందులో ఎంత భారం ఉందో. ఒక చిన్న దెబ్బ, ఆ తలుపు సందులో మన వేలు చితికిపోతేనే మనం భరించలేం. అయితే ఎటువంటి పాపం లేని మన ప్రభు మన కోసము శిలువలో బలియాగడానికి సిద్ధపడుతున్న సందర్భము ఇది. ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రదేశంలో పస్కా పండుగ సందర్భం అది. దాదాపు 2 లక్షల మంది జనాభా అక్కడ ఉన్నారంట.
ఆయా ప్రదేశాల నుంచి వచ్చిన వారు, యూదయ ప్రాంతం అయితేనేమి, గలిలయ ప్రాంతం అయితేనేమి, నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వచ్చి ఆ పండుగ ఆచరించడానికి వచ్చారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్తున్నాడు, కట్టబడిన గాడిదను తీసుకొని రండి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఆమేన్. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. కట్టబడిన గాడిదను విప్పి తీసుకొని రమ్మని చెప్తున్నాడు ప్రభు. అయితే కట్టబడిన జీవితాలు విప్పబడమే దేవుని చిత్తం. ఎవరికి వారు వారి బంధకాల నుంచి విడుదల పొందుకోలేరు. ఒక వ్యక్తి వాటిని విప్పాలి. అయితే ప్రభువైన యేసు వారు కట్లను విప్పితే అవి ఎప్పటికీ మరలా వారు వారి పాత జీవితంలోనికి వెళ్ళిపోరు. ఎటువంటి బంధకాల్లో మనం బంధించబడిపోయినా, మన కుటుంబ సభ్యులు బంధించబడి ఉన్నా, విడుదలైతే ప్రభు దగ్గర నుంచే రావాలి. ప్రభు యొక్క చొరవ లేకుండా ఏ వ్యక్తి జీవితంలో వారి బంధకాల నుంచి, కట్ల నుంచి విడుదలని పొందుకోలేరు. అయితే మన దేవుడు ఎవరంటే బంధకాల్లోంచి విడిపించే దేవుడు. మన హృదయం మారాలని ప్రభువుకి ఇష్టం. దేనికి కట్టబడిపోయిందో మన జీవితం, మన హృదయం దేనికి ఆకర్షితమైపోతూ ఉందో ప్రతిదినం, దాని నుంచి విడుదల పొందించి ఆయన వైపు తిరగాలని ఆయన ఆశ. ప్రియమైన దేవుని సంగమా, ఈ లోక ప్రభావంతో మనలందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. అనేక రకాల కట్లలో మనల్ని ముంచివేస్తూ ఉంటుంది. అనేక రకాల బానిసత్వంలో, అది ఫోన్కి బానిస అవ్వచ్చు, మత్తు పానీయాలకి బానిస అవ్వచ్చు, వేటికైనా మనం ఎటువంటి బంధకాలలో మనం ఉన్నప్పటికీ ప్రభువు వైపు మనం తిరగగలిగితే, ఆయన చొరవ మన జీవితాల్లో ఉంటే, ఆయన మనల్ని బంధకాలోంచి విడుదలిచ్చే దేవుడిగా మనము గ్రహించవచ్చు. కీర్తన గ్రంథం 129వ కీర్తన 4వ చరణాన్ని మనము చదువుకుందాం. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. ఈ లోకంలో మనం ఉన్నాము. ప్రభు మాటలు మనకు తెలుసు, ప్రభు గురించి తెలుసు, ఆయన లోక రక్షకుడు అని మనకి తెలుసు. అయితే ఈ లోకస్తులతో, అవిశ్వాసులతో మనము స్నేహం చేసినప్పుడు కొన్ని కట్లను మనము పొందుకుంటాం, కొన్ని బంధకాల్లో ఉండిపోతాం మనకు తెలియకుండానే. అందుకే అంటాడు ప్రభు, ఈ లోక స్నేహము దేవునితో వైరము. సంసోను కూడా దేవునితో అభిషేకించబడిన వ్యక్తే, నాజీరు చేయబడిన వ్యక్తే. అయితే ఈ లోకానికి అతను బానిస అయిపోయి కొన్ని కట్లలో, కొన్ని బంధకాల్లో సంసోను ఉండిపోయాడు. ప్రియ సంగమా, ఈ దినాన మనము ఏ కట్లకు బానిసలైపోయినాం? ఏ కట్లు మనల్ని దేవుని దగ్గరికి సంపూర్ణంగా రానికుండా అడ్డుపడుతున్నాయి? ఆ ఊర్లో అంట ఇద్దరు మంచిగా త్రాగి ఒక నదీ తీరానికి వచ్చారంట. అది నది దాటి వాళ్ళిద్దరికి వెళ్ళాలి. పొద్దుపోయిందంట, వచ్చారు ఇద్దరు. అక్కడ ఒక పడవ ఉందంట. వీరిద్దరు ఎట్లాగైనా ఆ పడవనెక్కి మనం అద్దరికి వెళ్దాము అనుకున్నారంట. ఎక్కారంట, తెడ్లు తీసుకున్నారంట. వాటిని ఇలా అంటారు కదా, పాటలు పాడుకుంటూ ఆ తెడ్లని ఆ నీళ్ళలో అంటూ ఉన్నారంట. కొన్ని గంటలు అవుతా ఉందంట, కొన్ని గంటలు అవుతుంది, తెల్లవారుతుంది, కానీ వారు చూసుకుంటే అదే ప్రదేశంలో ఉన్నారంట. ఒక్క ఇంచు కూడా ముందుకి కదలలేదంట. ఏందిరా అని వాళ్ళు మత్తు వదనాక చూసుకుంటే ఆ పడవంట ఒక కర్రకి కట్టబడి ఉందంట. వీళ్ళు అది గమనించుకోలేదు. ఎక్కారు, ఎక్కింది మొదలు తెడ్లను వేస్తూ ఉన్నారు. ముందుకు వెళ్తుందా? వెళ్ళదు. మన జీవితాల్లో కూడా మన హృదయం వేటికి కట్టబడిపోయింది? ఏ కర్రకి తగిలించుకున్నాం మన హృదయాన్ని? అది విప్పాలని దేవుని కోరుకుంటున్నాడు. ప్రియ సంగమా, బైబిల్ గ్రంథం మనం గమనిస్తే మనుషులు కట్టే కట్లైన బంధకాలైన అది దేవుడు విడిపించే దేవుడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అందుకు రాజు,
నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినది అని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆమేన్. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. ఈ వృత్తాంతం మనకు తెలుసు. ఎవరండి వీళ్ళు? శద్రకు, మేషకు, అబేద్నెగో అనువారు రాజు నిలువబెట్టించిన ప్రతిమకు నమస్కరించదన్న కారణం చేత వారిని అగ్నిగుండానికి ప్రవేశం కలిగేలా చేశాడు రాజు. అది మనం గమనిస్తే 14వ వచనంలో మనం గమనిద్దాము. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? అదేవిధంగా 15వ వచనం చివరి చదువు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? నెబుకద్నెజరు అనుకుంటున్నాడు, వీరిని విడిపించే వాళ్ళు ఎవ్వరు లేరు, నా చేతిలోంచి రక్షించే వాళ్ళు లేరు అని అనుకుంటున్నాను నెబుకద్నెజరు. ఎందుకంటే ఆయన మహారాజు, ఇంకా వాళ్ళకి ఎటువంటి సోర్సు లేదు. వీళ్ళు విడిపించబడతారు ఈ సమస్య నుంచి అన్న సోర్స్ ఏది కూడా శద్రకు, మేషకు, అబేద్నెగోలకి లేదు. అయితే వాళ్ళు నిలబడ్డారు, మేము చచ్చిపోయినా పర్వాలేదు, మేము ఆ పని చెయ్యము నిలబడ్డారు. రాజు అనుకున్నాడు, వీరిని అగ్నిగుణంలో చూడండి 4 గింతలు వేడి చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ కట్లు మనకు కనిపించవు, కానీ 25వ వచనంలో కనిపిస్తుంది కదా, బంధకంలో లేక అగ్నిలో సంచరించు అంటే వాళ్ళ చేతులు ఒకవేళ కట్టేశారేమో, కట్లతో ఇట్లా పెట్టి కట్టి అగ్నిలో తోసేశారేమో, అవి కూడా విడిపోయాయంట. వెంట్రుకలకు కూడా కానలేదంట, వాసన కూడా రాలేదంట. బయటకు తెప్పించినప్పుడు నెబుకద్నెజరు అదే పనిగా రోషం గలవాడై, నేను 4 చూస్తున్నాను, బంధకాలు ఏమీ లేవు, వాళ్ళని తీసుకురండి అంటే అగ్ని వాసన అయిన 27వ వచనంలో మనం గమనించవచ్చు అన్నమాట. వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులుకుండుటయు చూచిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు రాజు అనుకున్నాడు, వీరిని విడిపించే దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడా లేడు అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన దేవుడు ఎంత గొప్పవాడంటే, మనుషులు శత్రువు మన పైన పన్నాగాలు పన్నినా వీళ్ళు విడిపించే వాళ్ళు ఎవ్వరు లేరు అని ఎవరైతే మన పైన విరోధంగా పన్నాగాలు పన్నుతున్నారో వాటి నుంచి విడిపించే దేవుడు మనకు ఉన్నాడు అనే నిరూపణే ఇది. అగ్నిలో నువ్వు నడిచినా అవి కాలిపోవు అని వాక్యం మనకు తెలుసు కదా, మనం అది మామూలుగా చదువుకుంటూ ఉంటాం. అయితే ఆ అనుభవాన్ని వీళ్ళు పొందుకున్నారు. అగ్నివాస అయినా లేదు. అదే నెబుకద్నెజరు అంటాడు, మనం చదివితే 29వ వచనంలో, కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించినో వాడు తుత్తనీయులుగా చేయబడును. ఆమేన్. ఏ రాజు అయితే కొద్ది నిమిషాల ముందే మిమ్మల్ని విడిపించే దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు, ఆ రాజా చెప్తున్నాడు, ఈ విధమున రక్షించుటకు సమర్థుడగు దేవుడు ఈయనగాక ఇంకెవ్వరు లేరు. అంతేగా ఎవరైతే ఆయన దూషిస్తారో వారి ఇల్లు పెంట కుప్పగా చేస్తాం, వాళ్ళు తుత్తునీలుగా చేస్తాం, వాళ్ళు నాశనం చేస్తాం. తీర్మానాన్ని నెబుకద్నెజరు రాజు కాసేపట్లో పుట్టించాడు. ప్రియమైన దేవుని సంగమా, మనల్ని విడిపించే వాళ్ళు ఎవ్వరు లేరని శత్రువు అనుకోవచ్చు. వీళ్ళ ఈ అప్పుల ఊబిలోంచి ఎవరు బయటకు తీసుకురాలేరు అనుకోవచ్చు. ఈ వ్యసనాల్లోంచి ఈ వ్యక్తిని ఎవరు బయటకు తీసుకురాలేరు అనుకోవచ్చు. మనకు కూడా అనిపించవచ్చు, వీడిని దేవుడు కూడా బాగు చేయాలనుకుంటా చాలామంది చాలా సందర్భాల్లో. అటువంటి వారిని కూడా బాగు చేయగల దేవుడు మన దేవుడు సమర్థన దేవుడు, గొప్ప దేవుడు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల సమర్థుడైన దేవుడు. ఈ దినాన మనం ఇట్టి జీవితాలు కలిగి ఉన్నామంటే అది సమర్థన దేవుడు మనం కలిగి ఉన్నందుకు ఉన్న స్థితిగతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు బంధించాలనుకున్నాడు, భయపెట్టాలనుకున్నాడు, కట్టుకట్టి అగ్నిలో పడేసి బూడిద చేయాలనుకున్నాడు. అంత విరోధం అయిపోయింది. వాళ్ళని విడిపించే దేవుడు సమర్థన దేవుడిని
నెబుకద్నెజరు తెలుసుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇటువంటి కట్లలో మనం బెదిరిపోవాల్సిన అవసరము లేదు. మన హృదయాన్ని దేవునికి అర్పిస్తే ఆయన చక్కగా దాన్ని శుభ్రపరిచి మంచిదిగా చేయగల సమర్థుడు. కీర్తన గ్రంథము 107వ కీర్తన 14వ చరణాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 107వ కీర్తన 14వ చరణం. వారి కట్లను తెంపివేసి చీకటిల నుండి మరణాంధకారముల నుండి వారిని రప్పించెను. వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. మన దేవుని యొక్క గొప్పతనం ఇక్కడ మనము చూడొచ్చు. అదేవిధంగా కీర్తన గ్రంథము 116వ కీర్తన 3 నుంచి 6 వచనాలు మనము చదువుకుందాం. 116వ కీర్తన 3 నుంచి 6 వచనాలు. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. ఆమేన్. మరణ బంధకాలు చుట్టుకొని ఉన్న దేవుడు మనల్ని రక్షించే దేవుడు. అదేవిధంగా 16వ చరణము చివరి లైన్ మనం గమనిస్తే, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. మన దేవుడు మన కట్లు విప్పే దేవుడు. అయితే మనం దేవునికి కట్టబడి ఉన్నాం? టీవీకి కట్టబడి ఉన్నామా? ఫోనుకి కట్టబడి ఉన్నామా? లేకుంటే మన కుటుంబ సభ్యులకి కట్టబడిపోయి ఉన్నామా? ఎటువంటి కట్లు మనం కలిగి ఉన్నా విడిపించే దేవుడిని మనం ఆశ్రయిస్తే ఆయన మన కట్ల నుంచి విడిపించి ఆయన వైపు త్రిప్పుకొని దేవుడు. కొంతమంది ఉద్యోగాన్ని కట్టబడిపోయి ఉంటారు కదా, మన ఉద్యోగం టైంకి వెళ్ళిపోవాలా, తంబేయాలి టైంకి, 10 కంటే ముందే ఉంటాం 10 గంటలకైతే కదా. దేవుని సన్నిధికే మనం లేటుగా వెళ్ళి ఇంకెక్కడికి లేటుగా వెళ్ళాం, దేవుని సన్నిధికి. ఒక ఎగ్జామ్ ఉంటే లేటుగా వెళ్తామండి, పళ్ళం. ఒక పెళ్ళి ఉంటే చక్కగా రెడీ వెళ్తాం. దేనికి మనం కట్టబడి ఉన్నామో ఆయన మనకు విడుదలిచ్చే దేవుడు. రెండోదిగా మనం గమనిస్తే అపవాది కట్ల నుంచి మనకి విడుదలిచ్చే దేవుడు. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 26 నుంచి మనము చదువుకుందాం. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 26 నుంచి చదువుకుందాం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసుని చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఆమేన్. ఇక్కడ ఒక వ్యక్తిని గమనిస్తే ఎంతో భయంకరమైన వ్యక్తి, అపవాది కట్ల చేత బంధించబడి ఉన్న ఈ బిడ్డ ఎక్కడ నివసించేవాడంట? సమాధుల్లోనే కానీ ఇంకెక్కడ ఉండేవాడు కాదంట. ఎవరైనా ఉంటారండి సమాధులు మనబోయి ఉంటావా? మృతమైనవే అక్కడ ఉంటాయి కదా. అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళిపోయేవాడంట ఈ బిడ్డ బహుకాలం నుంచి, బట్టలు కట్టుకొనక. ఇంత దయనీయమైన పరిస్థితి. కుటుంబస్తులకి ఎంత వేదన ఆ బిడ్డను చూసినప్పుడల్లా. అయితే ఒక దినం వచ్చింది, ప్రభు ఎదుర్కొన్నాడు ఆ బిడ్డని. సాగిలపడ్డాడు. అంటే అతనిలో ఉన్న అపవాది, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను కేకలు వేసి చెప్పిందంట. ఎందుకంటే ఆ ప్రభు అతను చూడగానే అన్నాడంట, ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి అట ఎన్నిసార్లు కట్టేసి ఇంట్లో పెట్టినా ఆ కట్లని తెంపుకొని సమాధుల్లోకి వెళ్ళిపోయి బట్టలు లేకుండా ఇష్ట ప్రకారంగా ఉండేవాడంట. తను గాయపరుచుకుంటూ కూడా ఉండేవాడు. ఎవరన్నా తన శరీరాన్ని గాయపరుచుకుంటారండి? ఎవరన్నా ఇప్పుడు ఏదైనా చాక్లెట్ కోసుకుంటామా? కోసుకుని ఎందుకు? మన శరీరం అంటే మనకి ఇష్టం, దానికి ఏమైనా మనము తట్టుకోలేం, బాధపడతాం కాబట్టి. అయితే ఈ బిడ్డంట గాయపరుచుకునేవాడంట, బట్టలు కట్టుకునేవాడు కాదంట.
ఇంట్లో ఉండమంటే సమాధుల్లోకి వెళ్ళి ఉండేవాడంట. చాలా భయంకరమైన జీవితం జీవిస్తున్నాడు ఈ వ్యక్తి. అయితే ప్రభువు ఎదుర్కొన్నాక అతని కట్ల నుంచి దేవుడు విడిపించాడు. మరలా సమాధుల్లోకి వెళ్ళలా, చక్కగా బట్టలు కట్టుకొని ప్రభువుని వెంబడించాడంట. తర్వాత మనము గమనిస్తే అదే లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 35వ వచనము చదువుకుందాం. అపవిత్రాత్మని దేవుడు పారదోలిన తర్వాత తన జీవితం ఎలా ఉందో చూడొచ్చు. 35వ వచనం. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా, గెరసనీయుల ప్రాంతములలో నుండు జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెలుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొని. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే ఎంత దుర్భరమైన జీవితంలో ఉన్నాడో, అపవాది బంధకాల్లో ఉన్నప్పుడు ప్రభువు వాటి నుంచి విడిపించాక చక్కగా బట్టలు కట్టుకొని మంచిగా ప్రభువుని వెంబడించాను. నేను నీతోనే ఉంటానయ్యా, నేను వెంబడిస్తానయ్యా అని చెప్పాడంట బిడ్డ. ఈ కాలంలో మనం గమనిస్తే ఏదైనా మేలు పొందుకుంటే ఇంక కనిపించరు, ఎస్కేప్ అంతే. మేలు పొందే వరకు ఆయన పాదాలు పట్టుకుంటారు. ఆ మేలు దేవుడు చేశాక ఆయన కృతజ్ఞత చెల్లించరు, వందనాలు తెలియజేయరు, ఆయన కొరకు సాక్షిగా నిలబడరు, ఇంకా మనం కనబడరు. అయితే ఈ వ్యక్తి అంట కృతజ్ఞత కలిగి, అయ్యా నువ్వు నన్ను బంధకాల నుంచి విడిపించావు, ఎంతో దౌర్భాగ్యమైన నా జీవితం నుంచి నువ్వు విడిపించావయ్యా, నేను నీతోనే ఉంటానయ్యా అని వస్తుంటే ప్రభు అన్న అంట, నువ్వు వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యం చేశాడో ఇతరులకి తెలియజేయమని చెప్పాడంట. 39వ వచనం మనం చదువుకుందాం. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందు అంతటను ప్రకటించాడు. ఆమేన్. ఆ పట్టణమందు అంతా ప్రకటించాంట. మనం ఒక్కరికి చెప్పడానికి భయం కదా, ప్రభు చేసిన మేలు చెప్పడానికి మనము భయం. అయితే ఈ బిడ్డ ఆ పట్టణం అంతా దేవుడు తనకి ఎట్టి మేలు చేశాడో, ఎలా బాగు చేశాడో, ఎలా తన బంధకాలను విడిపించాడో, ఎలా తన బ్రతుకును మంచిగా చేశాడో ఆ పట్టణం అంతా ప్రకటించాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, బంధకాలోంచి బయటకు వచ్చిన ఈ బిడ్డ ఎలాగైతే ప్రభువును ప్రకటించాడో మన జీవితాలు కూడా ప్రభు చేసిన మేలుని బట్టి మనము అనేకులకు ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఏదో ఇక్కడ నిలబడి వాక్యం చెప్పి ప్రకటించడమే కాదు, మన జీవితాలు దేవుడు చేసే ప్రతి కార్యం కూడా ఆయన సువార్తకి ఎంతో సహాయపడుతుంది. మనం వెళ్ళి కొంతమందికి కొన్ని సందర్భాల వాక్యం చెప్పక్కల్లా, దేవుడు మన జీవితాలు చేసిన కార్యాలు చెప్పామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఆయన వైపు తిరగడానికి అవకాశము ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా దేవుడు చేసిన మేలు కప్పిపెట్టేయద్దు. ఒక్కరికన్నా దేవుడు మీ పట్ల ధరించిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకారాలు, అబ్బా ఇదైతే నేను జరగదనుకున్నాను, ఈ సహాయం అయితే నేను పొందుకోలేను అనుకున్నాను, దేవుడు నాకు చేశాడు, దేవుడు నాకు మేలు చేశాడు అని చెప్పండి. అదే ఒక సువార్త. అనుకుంటాం కదా, మేము మాకు సువార్త చెప్పాలనుంది, ప్రకటించాలనుంది, అక్కడికి వెళ్ళాలనుంది, ఇక్కడికి వెళ్ళాలనుకుంటాం. దేవుడు మన జీవితాన్ని జరిగించే ప్రతి కార్యం కూడా సువార్తే. ప్రకటించి చూడండి, పట్టణాలే ప్రభు వైపు తిరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి బంధకాల్లో మనమున్నా విడిపించే దేవుడు మనకి ఉన్నాడు. కొన్ని సమస్య మనకు వచ్చినప్పుడు మనకి ఎవ్వరు లేరు, మాకెవ్వరు లేరమ్మా, మమ్మల్ని గమనించే వాళ్ళు లేరు, మమ్మల్ని చూసుకునే వాళ్ళు లేరు అనుకుంటాం. చూసే దేవుడు లేడా? యెహోవా ఈరే అంటే ఏంటి? సమస్తము చూచుకొను దేవుడు. మొన్న పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెప్పారు శుక్రవారం రోజు. ఆ రోజుకి ఏమీ లేదు, అంతా ఖర్చు అయిపోయింది, అమౌంట్ ఏమీ లేదు. కానీ ఆ దినం అనుకున్నాము, యెహోవా ఈరే, అయ్యా నువ్వు ఇస్తే మేము చేస్తాం, నువ్వు ఇస్తే మేము నీ మందిరాన్ని కట్టగలం, లేకుంటే మా వల్ల అయితే కాదయ్యా అని ప్రార్థించుకున్నప్పుడు దేవుడు సహాయాన్ని మధ్యాహ్న కాలం కల్లా పంపాయంటే ఆయన మనతో లేడా? మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన లేడా? ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి ఏం మాట్లాడుతున్నామో, ఎవరితో ఏం మాట్లాడుకుంటున్నామో మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడు మన పక్కనే ఉంటాడు.
ఏదన్నా వ్యర్థమనే మాట్లాడామా ఆయన బాధపడతాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఆత్మను ఆర్పకుడి. ప్రభువు మన మధ్యలోనే ఉండి ఆయన కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మన మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన కట్ల నుంచి మనము విడుదల పొందుకోవాలంటే ఆయన్ని మనము ఆశ్రయించాలి, ఆయన వైపు చూడాలా. ఎంతోమందిని దేవుడు బాగు చేశాడు. వారందరూ హోసన్నా జయము, ఈయనే ప్రవక్త అయిన యేసు మెస్సియా ఈయనే అని చెప్పారు. అక్కడ హోసన్నా జయము, ఆయన ఆరాధిస్తున్నాము, రాజు అయ్యా అన్నారు. ఆ 4 రోజులకి ముళ్ళ కిరీటం పెట్టారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది కూడా దేవుడు ఆయన తప్పిపోలా. ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చి ఆయన జీవితాన్ని సంపూర్తి చేశాడు. అయితే ఈ దినాన మన కట్ల నుంచి ఆయన విడిపించాలంట. విడిపించడమే కాదు, మరొక మాట మనం చదువుకొని ముగించుకుందాము. నహూము గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. పాత నిబంధన నహూము గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. అంటే ఇంక మళ్ళీ ఆ కట్లలోకి మనము వెళ్ళిపోము. తెంపేసామంటే మళ్ళీ వస్తుందా? ఒక తాడు ఉందండి, దాన్ని సగం చేసేస్తాం, మళ్ళీ అంటించగలమా? లేదు. అలా దేవుడు మన జీవితాల కార్యాలు జరిగిస్తాంట. హోసన్నా జయము అని యెరూషలేములో జయప్రవేశం చేసిన దేవుడు ఈ దినాన మన హృదయాల్లో కూడా జయప్రవేశం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. మన హృదయాలు ఆయన రాజుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఇద్దామా ఆయనకి మన హృదయం? ఎవరికి ఇచ్చేస్తున్నాం? ఫోన్కి ఇచ్చేస్తున్నామా? టీవీలకు ఇచ్చేస్తున్నామా? మనకి ఇష్టమైన వారికి ఇచ్చున్నామా? మన హృదయాన్ని దేవునికి ఇద్దాము. ఆయన మన హృదయాన్ని బాగు చేసే దేవుడు, మనకి కట్ల నుంచి విడుదల ఇచ్చి నెమ్మదినిచ్చే దేవుడు. అందరం కళ్ళు మూసుకుందాము. ఏ కట్లకు కట్టబడిపోయి ఉన్నాము, ఏ కర్రకు కట్టి వేసుకొని ఉన్నాము మన జీవితాలు, ఇంకింతే, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడి నుంచి కదలను, ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళను అని అనుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మన కోసము పరలోక భాగ్యం విడిచిపెట్టకూడదని ఎంచకుండా ఈ లోకానికి వచ్చాడు కదా. సంపూర్ణ మానవుడిగా జీవించాడు, అనేక బాధలు మన కోసం భరించాడు, సిలువలో బలియాగమయ్యాడు. మన కట్లను తెంపడానికే, మన హృదయాలు మార్చడానికే, కట్టబడి ఉన్న మన హృదయాన్ని విడుదల ఇవ్వడానికి, కట్టబడి ఉన్న బానిసలుగా ఉన్న మన జీవితాలను విడుదలలోకి రప్పించడానికి. అపవాది మన హృదయాలు కట్టివేస్తున్నాడేమో, వాటి నుంచి తెంపే దేవుడు మనకున్నాడు. మళ్ళా లోకంలో పడిపోకుండా దేవుణ్ణి ఆశ్రయిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. మన జీవితం ద్వారా దేవునికి మహిమను తీసుకొస్తూ ఆయన కొరకు మంచి ఫలాలు ఫలించేవారిగా ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు.